కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. క్రీడల్లో మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సిన కోచ్లు కీచకులుగా మారారంటూ క్రీడాకారిణులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వేధింపులు నిజమేనని నిర్ధారించారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కనే ఉన్న సాయి హాస్టల్లో కేంద్ర స్థాయిలోని 2 సభ్యుల బృందం రహస్య విచారణ చేపట్టి ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన కోచ్లపై ఏలూరు 2 టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏలూరులో ఉండే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయిలో ఉండేటటువంటి క్రీడాకారిణులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు అనేటటువంటి ఫిర్యాదులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం ఏలూరు 2 టౌన్లో కూడా దీనిపైన కేసు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికీ సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలో ఉండేటటువంటి ఇక్కడ హాస్టల్లో ఉండేటటువంటి క్రీడాకారిణులు ఎవరైతే ఉన్నారో కోచ్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళని లైంగికంగా కొంతకాలంగా వేధిస్తున్నాడు అనేటటువంటి ఆరోపణలు చేశారు. దీనిపైన కేంద్ర స్థాయికి వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడంతో బెంగళూరు నుంచి వచ్చినటువంటి 2 మహిళలు ఒక బృందంగా వచ్చినటువంటి మహిళలు విచారణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక రహస్య విచారణ చేసిన అనంతరం క్రీడాకారిణులు ఇక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కోవడం అనేది వాస్తవంగా తేల్చారు. దీనిపైన 2 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినటువంటి పోక్సో కేసు కింద నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం లైంగిక వేధింపులు ఎదుర్కొన్నటువంటి బాలికలు అలాగే క్రీడాకారిణులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఈ బెంగళూరు నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం రహస్యంగా విచారిస్తోంది. దీనిపైన గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయి, కోచ్ వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుంది అనేది పోలీసులు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ వివరాలు అనేటివి సేకరిస్తూ ఉన్నారు. దీనిపైన ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు. ఇప్పటికీ సెక్షన్ 75 BSN 8 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ క్రీడాకారులని మేటి ప్లేయర్స్గా తీర్చిదిద్దాల్సినటువంటి కోచ్లు వారి పట్ల లైంగిక వేధింపులకు గురి చేయడం అనేది ఏలూరులో ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే ఈ విచారణ అనంతరం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆ కోచ్ల పైన అలాగే వేధింపులకు పాల్పడిన వారికి ఏ రకంగా వారిని ఏ రకంగా శిక్షిస్తారనే దానిపైన ఇప్పుడు సర్వత్రా మొత్తం కూడా ఒక ఉత్కంఠత అయితే ఇక్కడ నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఏలూరు సాయిలో అయితే బెంగళూరు నుంచి వచ్చినటువంటి విచారణ అధికారులు రహస్యంగా అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఎటువంటి కేసులు నమోదు అవుతాయి, తర్వాత ఏ రకంగా విచారణ కొనసాగుతుంది అనేది చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో.